విశ్వసిస్తే మహిమను చూస్తావు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన చేయగలిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు బహుశ్రేష్టమైనవి. కానీ ఆయన మన జీవితంలో అద్భుతం చేయాలి అంటే మొదటగా మన జీవితంలో విశ్వాసం ఉండాలి. మనం విశ్వసించినప్పుడే మన జీవితంలో, మన కుటుంబంలో, మన సేవలో అద్భుతాలు చూడగలుగుతాము. దేవుడు సెలవిస్తున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు అని. నిజంగా ఎవరైతే నమ్ముతారో, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు మాత్రమే మాకు ఆధారము, ఈ సమస్య నుంచి దేవుడు మాత్రమే తొలగించగలడు, ఈ అనారోగ్యం నుంచి దేవుడు మాత్రమే మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచగలరు, మీ క్లిష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు మాత్రమే తప్పించగలడు, ఇలా ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే అద్భుతమైన కార్యాలు చూడగలుగుతారండి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు. ఆయన జరిగించే కార్యాలు బహుశ్రేష్టమైనవి. మన జీవితంలో అద్భుతం చూడాలంటే మొదటగా మనం విశ్వాసంతో ముందుకు కొనసాగేవారుగా ఉండాలి. ఆయన మాటల యందు, ఆయన కృప యందు మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయన కృప మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించారు. ఆ కార్యాలు జరిగించబడడానికి అక్కడ దేవుడు మనకు చూపిస్తున్న ఒక అద్భుతమైన కృప ఏంటంటే, ఎవరైతే కార్యాలు పొందుకున్నారో వారి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ తన అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మర్చుకుంది అంటే కేవలం ఆవిడలో ఉన్న విశ్వాసం మాత్రమే. తను ఎంతో విశ్వాసంగా, దేవుడు నన్ను ముడతారు, దేవుడు నన్ను తగ్గిస్తారు, దేవుడు నాకు స్వస్థత కలిగిస్తారని గొప్ప విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగుని తాకి తన అద్భుతమైన కృపను పొందుకోగలిగింది. దేవుడు జరిగించు, దేవుడు క్రియలు జరిగించు, శక్తి సంపన్నుడు. నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉంటే నీకు కావలసిన ప్రతి విధమైన కృప కూడా దేవుని ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. విశ్వాసంగా ముందుకు సాగుతాము. దేవుని కృపను మనం పొందుకుందాము. మన దేవుడు క్రియలు జరిగించే దేవుడు. మన విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆయన మహిమను మన పట్ల, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల చూపిస్తారు. కాబట్టి మనం ఇక నుండి ఏ పని చేస్తున్నా విశ్వాసంతో ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే దేవుడి సహాయం లేకుండా మనం ఏ పని కూడా చేయలేము, ఏ పని కూడా నెగ్గుకు రాలేము. కేవలం దేవుడి సహాయంతో మాత్రమే మనం ఇలా ముందుకు సాగగలము. కాబట్టి మనం అందరం కూడా దేవుడి సహాయాన్ని కోరుకుందాం, వాక్యాన్ని ధ్యానిద్దాము, దేవుని విశ్వసిద్దాం. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. వాక్యాన్ని ధ్యానించి విశ్వసించి మీరు దేవుడి పట్ల చేయగలిగిన ఆశ్చర్య కార్యములను మీరు జ్ఞాపకం చేసుకుని మీరు చేయగలిగితే దేవుడు తప్పకుండా మీరు చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క నమ్మకాన్ని బట్టి దేవుడు తప్పకుండా మీకు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తారు. మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు మన పక్కన ఉండగలిగిన దేవుడు, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మనకు కావలసిన ప్రతి కృపను ఆయన దయచేయగలిగిన దేవుడు. ఆయన క్రియలు జరిగించు శక్తి సంపన్నుడు. అద్భుతమైన క్రియలు ఆయన మాత్రమే జరిగించగలడండి. కాబట్టి మనం విశ్వాసంగా ముందుకు సాగుతాము. ఆయన మహిమను చూద్దాం, ప్రార్థిద్దాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడుతున్నారు, నీవు నమ్మిక మాత్రం ఉంచుము నా మహిమను నీవు చూచేదవని, నువ్వు నమ్మని ఎడల దేవుని మహిమను చూచేదవని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరునైనా దేవా స్తోత్రం, మీ అందు నాయన నమ్మకంతో విశ్వాసంతో నన్ను మీ పాదాల చెంత ఉన్నారయ్యా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ఎవరైతే ఇంకో హాస్పిటల్లో ఉన్నారో, వైద్యం చేయించుకుంటున్నారో, ఆపరేషన్కి సిద్ధపడుతున్నారో తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. పరమ వైద్యుడు మీరు ప్రభా. బిడ్డలందరికీ ధైర్యాన్ని అనుగ్రహించి వారి వైద్యం అంతటిలో కూడా నేను మీరు సహాయం చేసి మీ కృపను అనుగ్రహించండి. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి ప్రభా. తండ్రి నీకు వందనాలు. హాస్పిటల్లో పడి ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని త్వరగా డిశ్చార్జ్ అవ్వడానికి నేను మీరు సహాయం చేయండి అయ్యా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కృప అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, పసి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని పొందుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి పట్ల కృపాన్ని గ్రహించండి. వివాహాలు కాకుండా ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తగిన కాలం మంది వివాహాలు జరగడానికి మీరే సహాయం చేయండి. చదువుతున్న వరకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ కృపాన్ని గ్రహించండి. వ్యవసాయదారుని, ఉద్యోగస్తులనైనా, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరైతేనైనా దేవాస్తోత్రం మీ అవసరతతోనైనా దేవా, ఎవరైతేనైనా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే
ఎవరైతే దేవా ప్రభు మీ పాదాల చెంత ఉన్నారో వారి దేవా వారి ఇబ్బందులతో ఇరుకుల్లోనైనా మిమ్మల్ని నైనా మొరపెడుతున్నారో వారి ప్రతి మొరను అంగీకరించి ఆలకించండి ప్రభా. నిజంగా మొరపెట్టే వరకు మీరు సమీపంగా ఉన్నారు కదా ప్రభా. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే పట్టించుకుని జ్ఞాపకం చేసుకుని ఈ రోజంతటిలో వరకు కావాల్సిన కృపను గ్రహిస్తారని, మా నోటి మాటలు హృదయ జ్ఞానం మీకు అంగీకారంగా ఉండినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.